మిమిక్రీ ఆర్టిస్ట్ పేమెంట్స్ ఎలా ఉంటాయి, మంత్లీ ఎంత సంపాదించగలుగుతారు? డిపెండ్స్ టు ఈవెంట్, ఈవెంట్లను బట్టి సో ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ లెవెల్ ఈవెంట్స్ ఒకలాగా ఉంటుంది, నార్మల్ పార్టీస్కి ఒకలాగా ఉంటుంది, అవుట్డోర్కి ఒకలాగా ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఒకలాగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ టు అకేషన్ అండ్ అకేషన్. మీ సంపాదన ఇప్పటివరకు మిమిక్రీ అని ఒక దాని మీద ఎంత సంపాదించారు? నేను మిమిక్రీ అని ఒక దాని మీద అంటే కనుక పర్టికులర్గా లోకల్లో ఎవరైనా మిమిక్రీ పిలిచారు అనుకోండి, మినిమం 10,000 ఛార్జ్ చేస్తారు. ఓకే. సో అవుట్డోర్ వెళ్ళి అంటే కనుక డిపెండ్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకునో, లేకపోతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసో, లేకపోతే ఏదో కార్ పెట్టడమో ఏదో ఒకటి సంథింగ్ చేసి డబుల్ ఛార్జెస్ 20,000 ఛార్జ్ చేస్తాను. అక్కడ వరకే ఉన్నాను, అంతకు మించి ఎక్కువ వెళ్ళట్లేదు. సో మంత్లీ ఎంత సంపాదిస్తున్నావు బ్రో? అదే మంత్లీ ఇలాంటి ఈవెంట్లు ఒక 4-5 ఉన్నా సరే కనుక ఈక్వల్గా ఈవెంట్స్ మీద ఒక 70 నుంచి ఒక 1 lakh ఈజీగా ఉంటుంది మంత్లీ. ఒక చోట 3 lakhs అని చెప్పు. అది సీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ సీజన్స్ వచ్చినాయి, అప్పుడు సంగీతలో హోస్ట్ కావాలి. అందుకే ఏమన్నా కూడా 3 lakhs అని చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏంటి? లేదు, చెప్తున్నాను కదా, వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. మరీ తగ్గించేసి 2,30,000 తగ్గించాను. అంటే ఈ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, డబ్బింగ్స్లో కావచ్చు, లేదంటే ఒక ఈవెంట్ మేనేజర్కి ఒక పెద్ద ప్రోగ్రామ్స్ని ఈవెంట్ పట్టుకొని అట్లా ఆ వర్క్స్ ఎక్కువగా ఉంటే కనుక సో ఈజీగా 2-3 lakhs ఉంది. అసలు ఏమీ లేదు ఈ మంత్ అనుకుంటే ఈజీగా 70 to 1 lakh అట్లా. సో ఇక్కడ దాకా రావడం చాలా గ్రేట్. చాలా మిమిక్రీ ఆర్టిస్టులు ఇప్పటికీ ఆ కృష్ణనగర్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటున్నారు మిమిక్రీలు చేసుకుంటూ. సో ఇక్కడ దాకా వచ్చినందుకు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నావు, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నావా? ఒకవేళ ఇలా రావాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఏమీ లేదు, నేను నిజంగా అంతమంది ఉన్నప్పుడు ఫీల్డ్ గురించి చాలా మంది ఎక్కువ సంపాదించట్లేదు. నువ్వు 1,00,000 చెప్తున్నావు, 1,00,000 సంపాదించడం చాలా మంది ఉంటారు. 10,000 20,000 మంత్లీ అవి వస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆల్టర్నేట్ చూసుకోమని చెప్తావా, దీంట్లోనే ట్రై చేయండి అని చెప్తావా? దీంట్లోనే 100% ట్రై చేయాలి, బట్ డోంట్ డిపెండ్ కంప్లీట్ టు మిమిక్రీ. మిమిక్రీ అనే దాని మీద మనం 64 కళలు ఉంటాయి, 64లో ఒక కళ మిమిక్రీ. సో ఇప్పుడు మిమిక్రీ మీద మనం ఎప్పుడు డిపెండ్స్ అవ్వకూడదు. ఎవరైనా ఎక్కడైనా ఈ శివరాత్రులకో లేకపోతే యూనిక్గానో వినాయక చవితిల టైంలోనే పర్టికులర్గా మిమిక్రీ అనేది పెట్టుకుంటారు. నువ్వు ఒక గేమ్స్ మాస్టర్గా వెళ్ళాలి, ఒక యాంకర్గా వెళ్ళాలి, ఒక హోస్ట్గా వెళ్ళాలి, అండ్ అలాగే తర్వాత ఒక గేమ్స్ ఇవన్నీ ఆడిపిస్తూ ఇవన్నీ చేస్తూ పర్టికులర్గా యూనిక్ ప్లాట్ఫామ్ డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద నువ్వు ఉంటే గనక 100% సక్సెస్ అనేది మనకు కామన్. తర్వాత మిమిక్రీలో చాలామంది ఏంటి మిమిక్రీని బేస్ చేసుకొని అలా ఉండిపోతున్నారు. ప్రాక్టీస్ లేదు, అప్డేట్స్ లేవు, వాయిస్ అప్డేట్స్ అంటారు. అంటే కొత్తగా ఎవరేం మాట్లాడుతున్నారు మనం ఇన్స్టాగ్రామ్స్లో చూడాలి, ఏ వాయిస్ని ఎక్కువగా జనాలు ఇష్టపడుతున్నారు, ఎక్కువగా ఎవరు ట్రోల్స్ చేస్తున్నారు, దేన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం చూడాలి, అప్డేట్ అవ్వాలి. అదే చిరంజీవి గారి వాయిస్, అదే పవన్ కళ్యాణ్ గారి వాయిస్, అదే పాత హీరోస్ వాయిసెస్ని మనం అలా పట్టుకుని అలా ఉండడం వల్ల మనం అప్డేట్ కాలేమన్నమాట. యాప్స్ అప్డేట్ అవుతున్నాయి, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ అప్డేట్ కావట్లేదు. సో అప్డేట్ అయిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి లైఫ్ ఉంటుంది, లేదంటే టిక్టాక్ స్టార్స్ లాగా అలా ఎలిగి అలా ఆరిపోతాం మనం. సో మస్ట్ అండ్ షుడ్ అప్డేట్ అవ్వండి, మంచి లైఫ్ ఉంటుంది. డోంట్ కంప్లీటెడ్గా ఒక మిమిక్రీ మీదే బేస్ అవ్వద్దు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రూవ్ అవ్వండి, యాంకర్గా ప్రూవ్ అవ్వండి, ఖాళీ టైంలో ఏదైనా ఈవెంట్స్లో ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడిపించండి. ఇట్లా అన్నీ చేసుకుంటూ ఉంటే ఈజీగా మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రూవ్ అవుతారు.